కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా చేపట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఏలూరులో తంగెళ్లమూడి వంతెన వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి జాతీయ జెండాతో నిరసన చేపట్టారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగ నమాజ్ అనంతరం మసీదుల నుండి ర్యాలీగా బయలుదేరి వంతెన వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఎండి ఇస్మాయిల్ షరీఫ్ ఇలియాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకుంటుందన్నారు. ముస్లింల వక్ఫ్ బోర్డు ముస్లిమేతరులను స్థానం కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వారి బోర్డుల్లో ముస్లింలకు కూడా స్థానం కల్పిస్తారని నిలదీశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కూటమి ఎంపీలతో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, లేని పక్షంలో కూటమిలో ఉన్న పార్టీలు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని భావించి భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పే విధంగా చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వం సొంత పనులకు ఉపయోగించుకుంటుంది, మీరు చూస్తున్నారో లేదో. కొన్ని రోజుల తర్వాత మీ దేవతాయ ధర్మదాయ కూడా ఉండదు. క్రైస్తవులకు ఏదైతే మత స్వేచ్ఛ ఇచ్చారో ఆ స్వేచ్ఛ అది కూడా ఉండదు. మసీదులు ఉనికి ఉండదు. వీళ్ళంటారు మసీదుల్లోనూ వక్ఫ్ చట్టంలోనూ హిందువులు కూడా మెంబర్ అయ్యాలంట. ఈ రోజు దేవాదాయ ధర్మదాయ శాఖలో ఉన్న చట్టంలో దేవాదాయ ధర్మదాయగా ఉన్న గుళ్ళు, వాళ్ళ ఆధీనంలో ఉన్న గుళ్ళు యొక్క ఆస్తులు షాపుల్లో ముస్లింలకు షాపులు అద్దెకి ఇవ్వరు అని చెప్పి క్లియర్ గా ప్రకటిస్తాడు ఈవో గారు. మా మసీదు కొట్లలో మేము అలా చేయము. హిందువులకి క్రైస్తవులకి అందరికి కూడా మేము అద్దెకిస్తున్నాం. అయితే మీ సోదరులారా మేము కోరేది ఒకటే, ఆర్టికల్ 16 కాడ నుంచి 26 వరకు ఏదైతే ఉందో దాని ప్రకారంగా మా హక్కుల ప్రకారంగా ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు ఉందో ఆ బిల్లుని యథాస్థితంగా ఉంచాలి. దాంట్లో ఎటువంటి మార్పు తేయడానికి ప్రభుత్వానికి కానీ భారతదేశ పార్లమెంటుకు కూడా హక్కు లేదు. ఇది రాజ్యాంగం విరుద్ధం. ఈ రాజ్యాంగంపై దాడి, ఈ రకంగా దాడి చేసుకుంటా వచ్చి ఈ బీసీల యొక్క రిజర్వేషన్లు, దళితుల యొక్క రిజర్వేషన్లు ఎన్ని తొలగించాలని చెప్పి నిర్ణయాలన్నమాట. ఏదో ఒక దానిని ముందు చేస్తే దాంట్లో మేము సమకృతం అయితే మేము ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీంట్లో కూడా మీరు చూశారు, ఎన్ఆర్సీలో ఎలాగైతే ఉద్యమాలు చేపట్టామో, ఎన్ఆర్సీలో ఎలాగైతే ప్రభుత్వాన్ని మెడని వంచామో, ఎలాగైతే బిల్లు పార్లమెంట్ లో రాకుండా అడ్డుకున్నామో అలాగే ఈ బిల్లును కూడా అడ్డుకుంటాము. ఈ సభాముఖంగా కోరుకునేది ఒకటే, మేము మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారో అలాగే బీహార్ లో ఉన్న ముఖ్యమంత్రి గారు, వీరిద్దరి బలంతోనే పార్లమెంటు సభలు సాగుతున్నాయి. మీరు బలం లేకపోతే బీజేపీ గవర్నమెంట్ పడిపోద్ది. మేము ఈ ప్రభుత్వానికి, నితీష్ కుమార్ ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాము, ఒక రంగా హెచ్చరిక కూడా చేస్తున్నాము. మీరు గనక ఈ బిల్లుకి సహకరిస్తే మొత్తం భారతదేశంలో ఉన్న 30 కోట్ల ముస్లింల యొక్క మనోభావాలని మీరు గౌరవించిన వాళ్ళు అవుతారు. మీరు వాళ్ళ మనసుల్లో ఉండిపోతారు, నాటుకుపోతారు. మీరు గనక ఈ బిల్లుకి సపోర్ట్ చేస్తా గనక మీరు పార్లమెంట్ లో రేపు ఓటేస్తే ఈ భారతదేశంలో ఉన్న 30 కోట్ల ముస్లింల మనోభావాలని మీరు కించపరిచినట్టుగా ఉంటది.